నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. నేను ఝాన్సీ రాణి. చిన్నపిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఫ్యామిలీ మొత్తం ఆ మాటలు వింటూనే బతికేస్తూ ఉంటారు. అయితే ఈ జనరేషన్లో ఆ మాటలు దూరం అయిపోతున్నాయి. చిన్నపిల్లలు డిజిటల్ గ్యాడ్జెట్స్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళు లేట్గా మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడాల్సిన వయసు కంటే కూడా ఇంకొక వయసు వచ్చినా సరే మాట్లాడలేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ వీణా గారు. వారితో మాట్లాడతాం. నమస్తే వీణా గారు. వీణా గారు, చాలా మంది పేరెంట్స్ ఈ జనరేషన్లో మా పిల్లలు చిన్నగా మాట్లాడేది కూడా మాట్లాడలేకపోతున్నారు, మాట్లాడాల్సిన ఏజ్కి మాట్లాడలేకపోతున్నారని బాధపడుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తుంటాము 1 ఇయర్లో అంటే సంవత్సరానికి అత్త కానీ తర్వాత అమ్మ, మెల్లిమెల్లిగా సంవత్సరంతో పాటు వర్డ్స్ అంటే సింగిల్ వర్డ్స్ అనడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లిగా వర్డ్స్ని కలుపుతుంటారు, అమ్మ ఇవ్వు, అత్త దా, అలాంటి. నెక్స్ట్ మెల్లిగా సింపుల్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ఇప్పుడు 1 ఇయర్లో కానీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు 2 సంవత్సరాల వరకు పిల్లలు మాట్లాడట్లేరు అంటే సరే డిలే అవ్వచ్చు, దేనివల్ల అయినా, అది ఎలాంటి రీజన్ అయినా కావచ్చు. ఇంట్లో ఏదైనా ఫోన్కి స్క్రీన్కి అడిక్ట్ అవ్వడం కానీ ఎలాంటి రీజన్ అయినా కావచ్చు. కానీ 2 ఇయర్స్ తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు మాట్లాడట్లేరు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అని మీ దగ్గరలో ఎక్కడ ఉంటే వాళ్ళని కలిసి, మా బాబు దేనివల్ల మాట్లాడలేడు, ఎలాంటి రీజన్ అయ్యి ఉండొచ్చు. ఐదర్ నార్మల్ స్పీచ్ డిలేనా, అంటే స్పీచ్ డిలే అంటే మనం దాన్ని ఒక 4-5 మంత్స్లో స్పీచ్ థెరపీ తీసుకొని కోపప్ చేయొచ్చు. లేదా ఆటిజమా, లేదా ADHDయా, లేదా ఇంకేదైనా డిజార్డరా, మెంటలీ రిటార్డ్, ఎనీథింగ్ ఏదైనా సరే మనం స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్కి ఖచ్చితంగా 2 ఇయర్స్ తర్వాత బాబు కానీ పాప కానీ మాట్లాడట్లేరు అంటే వాళ్ళ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది ఎలాంటి రీజన్స్ వల్ల ఆగిపోయింది అనేది వాళ్ళంతా అసెస్మెంట్ చేస్తారు. ఎక్కడ బాబుకు బ్యాబ్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ అత్త అన్నాడు, ఎప్పుడు అన్నాడు, తర్వాత వాళ్ళన్నీ అడుగుతారు. ప్రతి ఇన్సిడెంట్స్ క్వశ్చన్స్ అడిగి ఎక్కడ బాబు డిలే అవుతున్నాడు అనేది తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. సో ఖచ్చితంగా పిల్లలు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని ఖచ్చితంగా కలవండి. అదేవిధంగా చాలామంది పిల్లలు ఉచ్చారణ అనేది సరిగా ఉండట్లేదు. రా ప్లేస్లో లా పలకడం, లేకపోతే ఇంకొకటి పలకడం, అతి కష్టం మీద పలకడానికి ట్రై చేయడం చేస్తూ ఉంటారని చెప్పి పేరెంట్స్ చాలా దిగులు పడుతూ ఉంటారు కదా. సో దానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉంటాయా? అదేమైనా డిజార్డర్ కిందకు వస్తుందా? యాక్చువల్గా కొంతమంది రా ప్లేస్లో లా పలకడం కానీ, కొంతమంది పిల్లలకు నార్మల్ పిల్లలకు కూడా రా శబ్దం అనేది చాలా లేటుగా వస్తుంది. అంటే 5 సంవత్సరాలకు కానీ, కొంతమందికి 6 సంవత్సరాలకు కానీ రా అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు తల్లిదండ్రులు, అప్పుడు వస్తుంటుంది. సో ఇలాంటి కొంతమందికి ఏమవుతుందంటే ఆ పదాలు నేర్చుకునే స్టేజ్లో కొంతమంది పదంలో చూస్తే ఆ ఉచ్చారణ రాంగ్గా ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ లా ప్లేస్లో తా అనడం కానీ, ఇప్పుడు తల అంటే తల అనేస్తారు, అదే మీరు త అనమంటే లా అంటారు. సో ఏదైతే కొంతమందికి సింగిల్ సిలబుల్ అంటే ఒకే అక్షరాన్ని చెప్పినప్పుడు ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి వర్డ్స్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే స్టార్టింగ్ వర్డ్లో తా అన్నప్పుడు లా అంటారు, కొంతమంది మధ్యలో తా వచ్చినప్పుడు లా అంటారు, కొంతమంది లాస్ట్లో తా వచ్చినప్పుడు లా అంటారు. సో అలాంటివన్నీ ఈ ఉచ్చారణ సరిగ్గా లేకపోవడం, దాన్ని ఏమంటారంటే ఆర్టిక్యులేషన్ డిజార్డర్. ఆర్టిక్యులేషన్ అంటే ఏదైతే మనం సౌండ్స్ అయితే పలుకుతామో వాటన్నిటిని ఆర్టిక్యులేషన్స్ అంటారు. అంటే ఏ సౌండ్ అయితే మనకు బాబు రీప్లేస్ చేస్తున్నాడు, అందులో డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. అంటే పెదాలతో పలికే పదాలు ఉంటాయి, పా, బా. టంగ్ నాలుకతో పలికే పదాలు ఉంటాయి, లా, నా. ఇలాంటివన్నీ స్పీచ్ పెథాలజిస్ట్కి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏ పదంకి ఏ పదం రీప్లేస్ చేస్తున్నాడు. సో ఆ ఆర్టిక్యులేషన్ డిజార్డర్కి ఏం థెరపీ ఇవ్వాలి, వాళ్ళు ఖచ్చితంగా స్పీచ్ థెరపీకి తీసుకెళ్లాల్సిందే. ఇంట్లో మీరు సరిచేస్తే సరి అయ్యేది కాదు. ఎందుకు అంటే ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఆ పదాలు, ఆ సౌండ్స్,
ఆర్టికులేషన్ ఏదైతే డిజార్డర్ వచ్చిందో ఆ పదాలలో ఏవైతే రీప్లేస్ చేస్తున్నాడో ఆ రీప్లేస్ అనేది అడాప్ట్ అయిపోతుంది పిల్లలకు. సో ఆ అడాప్టేషన్ ఆపాలి అంటే మీరు ఖచ్చితంగా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పదం ఇప్పుడు సపోజ్ బైలేబియల్ అంటే పెదాలతో పలికే పదాలు నాలుక పదాలని రీప్లేస్ చేస్తున్నారా, ఏ పదంని రీప్లేస్ చేస్తున్నారు, ఏ సౌండ్ని రీప్లేస్ చేస్తున్నారో తెలుసుకొని దాని మీద థెరపీ ఇస్తారు. సో అప్పుడు బాబు కానీ పాప కానీ ఏమవుతుందంటే దాన్ని బట్టి ప్రతి ఏ సౌండ్ మధ్యలో వచ్చినా, ఇనిషియల్గా వచ్చినా, ఫైనల్గా వచ్చినా దాన్ని కరెక్ట్ చేస్తారు కాబట్టి ఎలా మాట్లాడినా కూడా ఆ బాబు కరెక్ట్ అయిపోతాడు. సో ఖచ్చితంగా ఈ ఆర్టికులేషన్ డిజార్డర్ మీ పిల్లల్లో కనిపిస్తే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవాల్సిందే. ఇంట్లో మేము సరి చేసుకుంటాము అంటే అది ఆ ఏజ్ క్రాస్ అయితే ఆ బాబు అదే స్పీచ్కి, అదే ఆర్టికులేషన్ డిజార్డర్కి, అదే రీప్లేస్మెంట్కి అలవాటు అయిపోతాడు. అలాగే వీణ గారు మీరు చెప్పినట్టు 2 years వరకు వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత డాక్టర్ని కలవాల్సి ఉంటుందని చెప్తారు కదా. సో ఈ లోపు ఏమైనా ఇంట్లో మాట క్లారిటీ కోసం పేరెంట్స్ ఏమైనా ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేయొచ్చా, ఏం చెప్తారు? ఫస్ట్ మనం తల్లి తండ్రిగా ఏం చేస్తుంటామంటే ఎప్పుడు అమ్మ అంటాడు, ఎప్పుడు నాన్న అని పిలుస్తాడు, ఎప్పుడు అత్త అని పిలుస్తారు అనేది తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తుంటారు. అవును. సో అది ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ పిల్లలు మీరు వెయిట్ చేసేటప్పుడు 6 monthsకి కొంచెం సౌండ్ స్టార్ట్ చేస్తారు, అది బ్యాబ్లింగ్ అంటారు. అది ఏంటంటే చిన్న సౌండ్స్ని అప్ప అంటూ ఉంటారు. సో దాని తర్వాత వాటినే కలిపి ఒక పదం అంటాడు, అది అత్త. సో దాని తర్వాత కంటిన్యూషన్ పదాలు కానీ ఎవ్రీ డే ప్రతిరోజు పిల్లలు మినిమం ఎన్నో కొత్త పదాలు నేర్చుకుంటారు. ఒక 20-30 కొత్త పదాలు నేర్చుకుంటారు, వాళ్ళు వింటూయే నేర్చుకుంటారు. అది మనకి ఎక్స్ప్రెస్ చేసే కండిషన్ రాదు కాబట్టి తెలీదు. బట్ ఖచ్చితంగా ప్రతి పిల్లోనికి మినిమంలో 20-30 కొత్త పదాలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే 1.5 yearకి పదాలు మాట్లాడడం రెస్ట్రిక్టెడ్, ఆ పదాలను ఎప్పుడైతే అవసరం ఉందో యూస్ చేస్తాడు ఆ పిల్లోడు. ఎప్పుడైతే యూస్ చేయట్లేడు అని తెలిసిందో మీరు తల్లి కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు 1 yearలో అత్త అన్నాడు అంటే అప్పటి నుంచి స్పీచ్ లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ స్టార్ట్ చేయాలి. లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ చూసి అక్విజిషన్ అంటే చూసి నేర్చుకుంటూ ఉంటారు. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇప్పుడు అమ్మ ఇవ్వు అని అడగాలి, ఇవ్వు అంటేనే అమ్మ ఇస్తుంది. సో అమ్మ ఇవ్వు అనేది లాంగ్వేజ్, వాడికి అర్థమైంది నేను ఇదే అడగాలి అనేది స్పీచ్, అడగడం అనేది స్పీచ్. సో ఆ బాబుకి అమ్మ అంటే ఇవ్వు అని అడిగితే నేను ఇస్తా. సో అలా స్పీచ్ స్టిమ్యులేషన్ అనేది యాక్చువల్గా తల్లియే ఫస్ట్ స్పీచ్ పెథాలజిస్ట్ పిల్లలకి. తర్వాత తల్లి నేర్పియకపోతే అప్పుడు స్పీచ్ పెథాలజిస్ట్ ఎంటర్ అవుతారు. అసలు మేము కూడా యాజ్ ఎ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ మేము కూడా థెరపీ ఇచ్చేది 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే. మేము ఇప్పుడు 10 మందికి స్పీచ్ థెరపీ ఇస్తే అందులో ప్రతి ఒక్కరు సేమ్ ఏజ్ గ్రూప్ ఉండి సేమ్ డిజార్డర్ ఉన్నా కూడా కొంతమంది పిల్లలే పికప్ అవుతారు. దానికి రీజన్ ఏంటి అంటే వెనుక తల్లి స్టిమ్యులేషన్ లేకపోవడం. మేము నేర్పించే ఆ 40 minutesని బేస్గా తీసుకొని తల్లి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి ఆ పిల్లోనికి స్పీచ్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి. సో అలా 1.5 year నుంచే తల్లి స్పీచ్ స్టిమ్యులేషన్ ఇచ్చుకుంటూ వస్తే ఇది చదువుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. బాబు మాట్లాడుతున్నాడు అంటే దానికి యాడ్ చేయండి, అమ్మ ఇవ్వు అన్నాడంటే అమ్మ గ్లాస్ ఇవ్వు అని యాడ్ చేయండి. సో ఆ తల్లి అలా స్పీచ్ స్టిమ్యులేషన్ ఇస్తూ పోతే ఎక్కడ కూడా స్పీచ్ డిలే అనేది డెవలప్ అవ్వదు పిల్లల్లో. అండ్ చాలామంది పిల్లలు వీణ గారు మాట మాట్లాడే ముందు ఆగిపోతూ ఉంటారు, లేదా అది కష్టం మీద స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన లాంగ్వేజ్లో మనం చెప్పాలంటే స్టార్టింగ్ ట్రబుల్ అంటూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. దానివల్ల పిల్లలు కూడా చాలా వరకు బాధపడుతుంటారు, స్కూల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే జెనెటిక్స్ కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అనుకోవచ్చా? ఇలా చూడాలి. మధ్యలో ఆగిపోతున్నారు అంటే దాన్ని ఏమంటారంటే స్టటరింగ్ అంటారు. సో ఇప్పుడు చాలా కేసెస్ అవుతున్నాయి, అవి చాలా వస్తున్నాయి. బాబు మధ్యలో ఆగిపోతున్నాడు మాట్లాడుతూ, బాబులో నత్తి ఉంది, లేదా బాబు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు మిగతా పిల్లలతో. క్లటరింగ్ అంటారు. చాలా ఫాస్ట్గా మాట్లాడితే దాన్ని క్లటరింగ్, లేదా ఆగి మాట్లాడితే దాన్ని స్టటరింగ్ అంటారు.
సో ఇది స్టట్టరింగ్ అనేది ఏంటి అంటే పిల్లలు ఏదైనా ఇన్సిడెంట్ చూసి భయపడి ఎక్కడైతే ఆగిపోయారో సో అదనేది ఏమవుతుందంటే ఆ స్పీచ్ బ్లాక్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. లేదా సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైనా స్కూల్లో కానీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా బాబు మాట్లాడుతూ పండు ఇలా మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఏంటి అంటే అడాప్టేషన్ ఉంటుంది పిల్లలకు, లాంగ్వేజ్ స్పీచ్ అడాప్టేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే బాబు ఇలా మాట్లాడుతున్నాడు నేను అలా మాట్లాడతానని అడాప్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలో చాలామంది వస్తున్నారు, వాడితో ఉన్న ఫ్రెండ్ కూడా ఇలా మాట్లాడుతున్నాడు మేడం, వీడు బాగానే మాట్లాడేవాడు ఇప్పుడు మారిపోయాడు వాడిని చూసి. సో ఇది యాక్చువల్లీ డిజార్డర్ కాదు, ఇట్స్ ఏ లెర్నింగ్ స్టేజ్లో డిస్ట్రప్షన్ వచ్చింది. అంటే భాష నేర్చుకునే విధానంలో ఏదైతే మాట్లాడే ఫ్లూయెన్సీ డిజార్డర్ అంటారు, అంటే మనం మాట్లాడే దాంట్లో డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది నేర్చుకున్నాడు వాడు. సో దాన్ని ఖచ్చితంగా ఫ్లూయెన్సీ థెరపీ అనేది ఇప్పియాలి. కొన్ని టెక్నిక్స్ చెప్తారు, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫ్లూయెన్సీ థెరపీ అనేది స్పెషల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు స్పీచ్ అనేది ఆల్రెడీ వాళ్ళకి స్పీచ్ వచ్చి ఉంటుంది, కానీ ఫ్లూయెన్సీలో డిస్టర్బ్ అవుతారు కాబట్టి వాళ్ళకు థెరపీ అనేది సపరేట్గా ఉంటుంది. ఆ థెరపీ సెషన్స్ చెప్తారు. సో ఆ బాబు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఏ ఏజ్లో ఎక్కువగా ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఏ ఏజ్ వరకు మనం బాధపడాల్సిన అవసరం లేదు అంటారు? అంటే ఇది ఈ ఏజ్లో కనిపిస్తుంది పిల్లోనికి వస్తుంది ఫ్లూయెన్సీ ప్రాబ్లం అనేది చెప్పలేం. అంటే ఇప్పుడు బాబు స్కూల్లో వెళ్తున్నాడు, ఇప్పుడు తల్లిదండ్రికి కూడా తెలియదు అక్కడ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అనేది. సో అక్కడ ఎవరికైనా పిల్లలకు ఇలా స్టట్టరింగ్ ప్రాబ్లం ఉండడం కానీ, లేదా చుట్టుపక్కల బాబు కానీ పాప కానీ ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆడుకునే పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, లేదా ఇంట్లో కొంతమందికి ఫాదర్కి ఉంటుంది స్టట్టరింగ్ అనేది, సో ఇట్లా నత్తిగా మాట్లాడడం, అలా ఇది అడాప్టెడ్ బిహేవియర్. మనం ఈ ఏజ్లో వస్తుందని చెప్పలేం, కొంతమందికి 10 yearsలో కూడా వస్తుంది. సో ఇట్స్ అడాప్టేషన్ బిహేవియర్. సో మనం ఖచ్చితమైన ఏజ్ అనేది చెప్పలేం. అంటే చాలామంది పిల్లల్లో వీణా గారు వాయిస్ సహజంగా రావట్లేదని చెప్పి పేరెంట్స్ బెంగపడుతూ ఉంటారు. అంటే అమ్మాయిలు పుట్టినప్పుడు కొంతమంది వాయిస్ ఎక్కువగా లౌడ్గా రావడం, లేదా అబ్బాయిల్లో అమ్మాయి వాయిస్ కీల గొంతు రావడం అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇది న్యాచురల్గా జరిగేటటువంటి ఒక సమస్యనా, లేకపోతే ఏదైనా డిజార్డర్ కిందకు వస్తుందా, ఎలా చూడాలి? ఇప్పుడు దీన్ని వాయిస్ డిజార్డర్స్ అంటారు. ఇది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలాగా మాట్లాడతారు, అంటే మాట్లాడడం అని కాదు, ఆ వాయిస్ అనేది చేంజ్ అవ్వదు. అవును, ప్యూబర్టల్ స్టేజ్ అని ఉంటుంది. ఆ ప్యూబర్టల్ స్టేజ్లో అబ్బాయిలకి మేల్ వాయిస్ రావాలి, సో అమ్మాయిలకి ఫీమేల్ వాయిస్ రావాలి. బట్ ఏమవుతుందంటే అబ్బాయిల్లో, ఇది ఎక్కువగా అబ్బాయిల్లో చూస్తుంటాం, అమ్మాయి గొంతు వస్తుంది, దాన్ని ప్యూబర్ఫోనియా అంటారు. సో ఇలాంటప్పుడు మనము వాయిస్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిస్తే వాయిస్ అసెస్మెంట్ చేసి వాళ్ళకి వాయిస్ థెరపీ అని ఇస్తారు. స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి వాయిస్ థెరపీలో. ఆ టెక్నిక్స్తోని ఆ ప్యూబర్ఫోనియా ఏదైతే వాయిస్ అనేది చేంజ్ కాలేదో దాన్ని నార్మల్ స్టేజ్కి తెస్తారు. అలాగే వీణా గారు, దీని నుంచి బయటపడటం ఎలా అంటారు? అంటే ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా ఇంట్లో ఉన్న పేరెంట్స్? ఇది బయటపడడం ఎవరికి వాయిస్ చేంజెస్ ఉండదు అనేది మనం చెప్పలేం. సో ఎక్కువగా ఏంటి అంటే ఎక్కువగా మనం విస్పరింగ్ కానీ, అంటే సన్నగా చిన్నగా మాట్లాడడం కానీ, లేదా ఎక్కువగా వాయిస్ని ఓవర్ యూస్ చేయడం, అంటే ఇప్పుడు నా లెవెల్ ఇంతకన్నా నేను ఓవర్ యూస్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ ఎగ్జాక్ట్గా అయితే మనము ఈ ప్యూబర్టల్ ఏజ్లో చేంజెస్ కాలేదు అంటే అది ఖచ్చితంగా ఫీమేల్ వాయిసే ఉండిపోతుంది. సో అలాంటి వాటికి మీరు వాయిస్ థెరపీ తీసుకున్నారంటే 2-3 సెషన్స్లోనే వాయిస్ థెరపీలో సెట్ అయిపోతుంది. అంటే బేసిక్గా వీణా గారు ఎంతకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది ఈ థెరపీ అనేది, అండ్ ఫైనల్గా మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు? ఈ వాయిస్ థెరపీ అనేది మీరు సెషన్ వైజ్గా ఇస్తారు. ఇప్పుడు వీక్లీ 2 సెషన్స్ కానీ వీక్లీ 3 సెషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ సెషన్స్లో మీరు వీక్లీ 2 సెషన్స్ అలా 4-5 సెషన్స్ తీసుకున్నారు అంటే, కొంతమందికి 1 సెషన్లో కూడా అది వాయిస్ థెరపిస్ట్ మీద ఉంటుంది. అండ్ వీళ్ళ ఎప్పుడు చేంజెస్ అవ్వలేదు అండ్ ప్యూబర్ఫోనియా
ఐ మీన్ ఎంత రేంజ్లో వాయిస్ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ఆ సెషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు తను ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు మేము చేసే వాయిస్ థెరపిస్ట్ చేసే టెక్నిక్కి, లేదు కొంతమందిలో అయితే టూ సెషన్స్లోనే చేంజెస్ వచ్చేస్తాయి, కొంతమందికి 4-5 సెషన్స్ తీసుకుంటే చేంజెస్ వస్తాయి. బట్ ఖచ్చితంగా వాయిస్ థెరపీ వల్ల నార్మల్ వాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఖచ్చితం, అది 100%. సో దీనికి ఏంటి అంటే పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఆ ప్యూబర్టల్ స్టేజ్లో వాయిస్ ఏదైతే చేంజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా ఏంటి అమ్మాయిలాగా మాట్లాడుతున్నారు అనకుండా మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిసారంటే అక్కడ వాయిస్ అసెస్మెంట్ చేసి మీది ఎలా ఉంది అంటే ఇంటెన్సిటీ ఎలా ఉంది, మీ లౌడ్నెస్ ఎలా ఉంది, అన్నీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ అది చూస్తారనమాట. ఎలా ఉంది ఏంటి అని చూసి అసెస్మెంట్లో దాని తర్వాత వాయిస్ థెరపీ స్టార్ట్ చేస్తే 2-3 సెషన్స్లో ఈజీగా పికప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వీణా గారు. సో చూసారు కదా, ఆ వాయిస్ అనేది సహజంగా మీ పిల్లల్లో రాకపోయినా సరే, లేదా నెమ్మదిగా మాట్లాడుతున్నా, మాట సరిగా మాట్లాడలేకపోతున్నా, మాట్లాడడం ఆలస్యంగా జరుగుతున్నా సరే, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ని కలిస్తే కనుక మీ పిల్లల సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, లేదా మినిమం 2 years వరకు వెయిట్ చేయొచ్చు. అంతకు మించి కనుక ఈ ప్రాబ్లమ్స్ మీ పిల్లల్లో ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇప్పటివరకు తెలుసుకుందాం కదా. సో మరొక స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.